దేవుని నామమునకి మహిమ కలుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యాన గ్రంథము యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనము చివరి భాగం. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఇక్కడ ఒక చక్కని సంఘటనను మనం చూడగలము. యేసు ప్రభువారి యొక్క జీవితంలో ఎదురైన అద్భుతమైన సంఘటన మనం ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూడగలము. ఒక స్త్రీ ఏం చేస్తూ ఉందనంటే యేసు ప్రభు పాదాలను అత్తరుతో పూసి తల వెంట్రుకలతో పాదములు తుడిచింది. కన్నీటితో ఏడుస్తున్నట్లుగా ఆయన పాదములు ముద్దు పెట్టుకుంటున్నట్లుగా మనము చూడగలం. ఆ స్త్రీ ఎవరు అని మనం చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి కొన్ని మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పరిసయ్యుల్లో ఒకరింటికి యేసుప్రభువు వారు భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ఎవరు అనంటే పాపాత్మరాలైన స్త్రీ. తన జీవితం అంతా కూడా పాపంతో నింపబడి ఉంది. తన బ్రతుకంతా కూడా అంధకారంతో నింపబడి ఉంది. తన జీవితం అంతా కూడా ఒక బురద వంటి జీవితము, ఎంతో అసహ్యకరమైన జీవితం. అయితే యేసు ప్రభువు వారు పరిసయ్యుల్లో ఒక ఇంటికి వచ్చాడని చెప్పి ఆమె తెలుసుకుని ఏం చేస్తూ ఉంది అని అంటే ఒక అత్తరు బుడ్డు తీసుకొచ్చింది. అత్తరు బుడ్డు తీసుకొచ్చి ఆయన వెనక నిలబడి ఆయన వెనక తొట్టు పాదం నుండి ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఆయన పాదమును ముద్దు పెట్టుకుంటూ దుఃఖిస్తూ ఆమె తీసుకొచ్చిన అత్తరు ఏదైతే ఉందో ఆ అత్తరు ఆ పాదములకు పూస్తూ ఉంది. ఆయన తల నుంచి అరికాల వరకు కూడా అత్తరుతో నింపినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆమె ఏడుస్తూ యేసుప్రభువు వారు శిరస్సు మీద నుంచి ఆ అత్తరు పూసిన తర్వాత ఆమె దుఃఖిస్తూ తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ పదే ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఎంతగానో ఆమె కన్నీరు కారుస్తున్నట్లు మనము ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలం. ఎందుకు ఈమె చేస్తూ ఉంది, ఎందుకు ఆ విధంగా ఆ అత్తరు పూసింది అని అంటే ఒకటి భూస్థాపన నిమిత్తము ఆయన మరణం గురించి అత్తరు పూసినట్లే మనం చూడగలము. రెండవది ఆమె విస్తారమైన పాపముల క్షమాపణ కొరకు యేసుప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తున్నట్లు మనం చూడగలం. ఈమె యేసుప్రభు వారి దగ్గరికి ఎందుకు వచ్చింది అని అంటే నా జీవితము ఒక భయంకరమైన జీవితము, నా జీవితము అపవిత్రమైన జీవితము కనుక ప్రభువా నువ్వు తప్ప ఎవరు కూడా నన్ను శుద్ధి చేయలేరు, నువ్వు తప్ప ఎవరు కూడా నన్ను పవిత్రంగా మార్చలేరు, నువ్వు తప్ప ఎవరు నా పాపములు కడగలేరు ప్రభువా అని నా జీవితము కంపు కొడుతూ ఉంది, నా జీవితం దుర్వాసన స్రవిస్తూ ఉంది. అయితే ఈ అత్తరు నీ శిరస్సు మీద పూసింది ఎందుకు అనంటే నా జీవితము సువాసనగా ఉండాలి, నా ఇల్లు సువాసనగా ఉండాలి అని ఆమె ఏడుస్తున్నట్లు మనం గమనించగలం. అందుకని అక్కడ ఆమె పాదములకు అత్తరు పూసి ఆ సందర్భంలో కన్నీరు కారుస్తున్నప్పుడు చాలామంది అనుకుంటారు ఇది పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకుంటూ యేసుప్రభువు వారు ఎందుకు ఈమెను గద్దించట్లేదు, ఎందుకు ఈమెని ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి వారిలో కొందరు అనుకుంటున్న విషయాన్ని యేసుప్రభువు వారు గమనిస్తూ ఉన్నారు. అంతేకాదు ఎందుకు వ్యర్థంగా ఈ అత్తరంతా కూడా పాడు చేస్తున్నాం, దీన్ని అమ్మి ఇంచుమించుగా 300 దేనారాలకు అమ్మితే పేదలకు ఇస్తే వారు చక్కగా సంతోషిస్తారు కదా అని అక్కడ వారు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే యేసుప్రభువు వారు అంటున్నారు పేదలు ఎప్పుడు కూడా మీతో ఉంటారు అని యేసుప్రభువు వారు చెప్తూ ఉన్నారు. యేసుప్రభువు వారు సీమోనుతో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఆ స్త్రీ వైపు తిరిగి అంటున్నారు, ఈ స్త్రీని చూసావు కదా, నేను ఇంట్లోనికి రాగా నీవు నా పాదములు కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదు, కానీ తన కన్నీళ్ళతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో నా పాదములు తుడుస్తూ ఉంది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటున్న మానలేదు, నీవు నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది అని ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమెకు విస్తార పాపములు క్షమించబడ్డాయని చెప్పేసి యేసుప్రభువు వారు ఆమెతో మాట్లాడుతూ ఎవరికి కొంచెంగా క్షమింపబడిన వాడు కొంచెంగా ప్రేమించని చెప్పి అంటూ ఉన్నారు. ఆమె విస్తార పాపములు క్షమింపబడ్డాయి అని యేసుప్రభువు వారు ఆమె గురించి మాట్లాడుతున్నారు మనం చూడగలము. చూడండి, ఆమె సమాధానం గలదై తిరిగి వెళ్ళినట్లు మనం చూడగలము. ఈ రోజున మన జీవితము, మన ఇల్లు, మన కుటుంబము సువాసనగా ఉంటుందా? మన బ్రతుకులు సువాసన వెదజల్లుతూ ఉన్నాయా? మన జీవితాలు సువాసన వెదజల్లుతూ ఉన్నాయా? ఇంకా పాపం అనే కొంపులో మనం బ్రతుకుతున్నామా? అపరాధం అనే కొంపులో మనం బ్రతుకుతున్నామా? మనం శుద్ధి చేసుకోగలుగుతున్నామా? మన పాపములు విడిచిపెట్టగలుగుతున్నామా? ఆ పాపము చేసిన స్త్రీ ఎలాగైతే యేసుప్రభు పాదాలు ముద్దు పెట్టుకుని కన్నీరు కారుస్తూ ఉందో ఈరోజు మనం కూడా
ప్రతి క్షణము ప్రతి దినము యేసయ్య పాదాలు పట్టుకుని కన్నీరు కార్చేవారుగా ఉండాలి. ప్రతి దినము యేసయ్య పాదాల దగ్గర మనము దుఃఖిస్తూ మన జీవితంను మన కుటుంబాన్ని సువాసన గల ఇల్లుగా మనము మన ఇంటిని మార్చుకోవాలని యేసుప్రభువు ఆశిస్తూ ఉన్నారు. ఇంకా మన ఇల్లు మన దేహం అనే ఇల్లే కావచ్చు, మనం నిర్మించుకున్న ఇల్లే కావచ్చు, ఆ ఇంటిలో ఆరాధన స్తుతి ప్రార్థనలు ఎప్పుడైతే ఉంటాయో ఆ ఇల్లు సువాసనగా ఉంటుంది. ఆ ఇంటిలో ఎప్పుడైతే యేసుప్రభువు ప్రవేశిస్తారో ఆ ఇల్లు దీవెనకరంగా సమాధానంగా ఉంటుంది. ఒకవేళ నీ ఇల్లు ఎలా ఉంది, నీ దేహం అనే ఇల్లు ఎలా ఉంది, నీ భౌతికంగా నిర్మించుకున్న గృహం ఎలా ఉంది, దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీ ఇంటిని సువాసన గల ఇల్లుగా మార్చుకో. ఇంటిలో ఉన్న ప్రతి పాపమును కొట్టివేసే, ప్రతి అపరాధం విడిచిపెట్టేసే యేసుప్రభువు నీ ఇంటికి చేర్చుకో. తప్పక నీ ఇల్లు దీవెనకరంగా మహిమకరంగా ఉంటుందని యేసుప్రభువు మనతో మాట్లాడుతున్నారు. కనుక మనం ఆయన బిడ్డలుగా జీవిస్తాం, మన ఇంటిని సువాసన ఇల్లుగా మార్చుకుందాం. కొద్ది మాటలను బట్టి దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు. మరొకసారి నీ పాసనకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు. ఎందరైతే నీ వాక్యం విన్నారో వారందరిని బలపరచండి. ప్రతి ఒక్కరి జీవితాన్ని సువాసన గల ఇల్లుగా మార్చమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.